గోదారి కిట్టయ్య. ఈడికి ఎకసెక్కాలు బాగా ఎక్కువ. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక, తొంటరి 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 చూపులు చాలిక, ఓహో అల్లరి 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 ఆచలు రేపక, ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా, కవ్వించే చంద్రమా దోబుచి చాలమా. ఎక్కడ 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 ఉందో తారక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. ఏంద్రా తొర్రినాని కోసం గాని పాడుతా ఉన్నావా? ఏంద్రా ఓబు ఈ పాట? అబ్బా మాయా, నీ తెలివితేటలకి నేను పెద్ద అయిపోయానంటే నమ్ము. అలా పాట అందుకోగానే ఇలా పేరు చెప్పేస్తున్నావు. ఏం టాలెంట్ ఏం టాలెంట్, మాకెట్టమాయన మజాకన్నా. ఏంద్రోయ్ మోనకి సెట్ ఎక్కిస్తా ఉన్నావు? ఏందేంది ఫిదా అయిపోయావా? హైదరాబాదీ భాష మా బాగా వంట పట్టినట్టుందిరా ఓబు నీకు. ఎక్కడ ఎక్కడ అని పేరు నాని కోసం ఎతకాల్సిన పని లేదురా. ఎటు పోయాడో తెలియదు కానీ ప్రస్తుతం అయితే బందర్లోనే ఉన్నాడట. ప్రెస్ మీట్ కూడా పెట్టాడు కదా. ఏం చూడలేదు. అంత తేరగలేదు మాయా. అవునా, దొరికొచ్చాడా వచ్చేచ్చాడా? తప్పలేదేమో. ఏమంటున్నాడు మాయా మీడియా వాళ్ళతో? ఏమంటాడు? తప్పు జరిగిన మాట వాస్తవం, డబ్బు కొట్టేస్తాం. కానీ తన భార్య పేరుని తీసుకురావడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాత్రం తప్పు అంటే ఉన్నాడురా. అదేంటి ఆయన భార్య పేరుతోనే కదా గొడవ ఉంది. బినామీ పేర్లు పెట్టుకుంటే మాత్రం వదిలేయాలా? అలా ఎలా వదిలేస్తారు? బియ్యం లెక్క తప్పింది. ఆయన గారి భార్య పేరుతో ఉన్న అద్దె గొడవంలోనే. మరేంటో మొన్న పేరుని ఎప్పుడూ ఉన్నంత జోష్లో లేడు. నీరసంగా నెమ్మదిగా ఆశి చూసి మాట్లాడాడు. తొక్కలో తేడా వస్తే డైరెక్ట్ జైలుకి అని తెలుసుకున్నాడు, తగ్గాడు. లేకపోతే ఏం ఎగిరేవాడు అమ్మో. ప్రతి ఓడికి ఓ టైం వస్తుందిరా. అది ఒకసారి మంచి సమయం అవుతుంది, మరోసారి శాటి సమయం అవుతుంది. మంచిగా టైం ఉన్నప్పుడు ఏమో కన్ను మిన్ను కానకుండా ఎగిరెగిరి పడిపోతాయి. ఇదిగో కష్టకాలంలో ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తారుగా. అందులో రాజకీయాలు ఎప్పుడు పగా కక్షతోనే నిండి ఉంటాయి కదా. ఇదైతే 100% నిజమేమయ్యా. అయినా 7,000 బత్తాల బియ్యం ఏమయ్యా అంటే పంది కుక్కలు తిన్నాయా, లేదంటే ఎలకలు కన్నా లాగించేంటున్నా ఏమయ్యాయి? ఆ ఒక్కటి అడకరు, అది మాత్రం చెప్పలేదు. మాట్లాడిన గంట సేపు ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారు, మా ఆవిడ అమాయకురాలు, పూజలు పునస్కారాలు తప్ప రాజకీయాలు తెలియవంటూ ఏడుపు గొంతుతో మాట్లాడాడు. అవునా, నా చల్లానికి ఎక్కిన మత్తు దిగిందన్నమాట. ఏంటికి ఎవరి మీద పడుతున్నాడు? బాబు గారి మీద, లేదంటే పవన్ మీద? అది కాదంటే నాదన్ల మనోహర్ మీద. మరి ఎవరి మీద పడి అడుగుతా ఉన్నాడు ఆ నానిగాడు? వాళ్ళు ఎవరిని ఏమీ అనట్లేదు సరికదా. ఇంకా చంద్రబాబు గారిని పవన్ ని పొగుడుతా ఉన్నాడు కూడా. ఏటొచ్చి పేరుని ఆరోపణలంతా కొల్లు రవీంద్ర చుట్టూనే తిరుగుతున్నాయని అనిపించిందిరా. ఎట్లే కామనే కదమయ్యా, పొగిడాడంటేనే నమ్ముద్ది కావట్లే. జగన్ భజన తప్ప వేరే ఏమీ తెలియని పేరుని బాబు గారిని పొగిడాడా? ఏమన్నాడో చెప్పమాయా. ఏముందిరా, కేసులో ఎఫ్ఐఆర్ కట్టింది జయసుధ మీదనే కదా. అదే పేరుని సతీమణి మీదనే కదరా. ఆవిడని తక్షణం అరెస్ట్ చేసేద్దామని బాబు గారి దగ్గర కొల్లు అన్నాడట. దానికి బాబు గారు కావాలంటే పేరుని నాని లోపలయ్యి, ఇంకా నీ కక్ష తీరకపోతే ఆయన కొడుకు కిట్టును బొక్కలు దోసేయి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళు లాగడం కరెక్ట్ కాదయ్యా అన్నారట. అది బాబు గారి సంస్కారం అన్నట్లు తెగ పూడితా మొత్తం స్పీచ్లన్నీ ఇచ్చేస్తా మొదలెట్టేసాడు పొగట్టులో. ఇది దువ్వటమా నిజంగానే పొగడమో అర్థం కాలేదు మయ్యా. దువ్వినా దువ్వకపోయినా బాబు గారు పవన్ ఇద్దరు రాజకీయ విలువలతో ఉన్నవాళ్లే కదరా. వాళ్ళ బాసులా ఇంట్లో ఆడాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చేవాళ్ళు కాదు కదా. అది పేరునికేంటి, వైసీపీలో అందరికీ తెలిసిన మ్యాటర్ కదరా. మరి అమ్మటి కొడాలి వంశీలు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని మాట్లాడినప్పుడు ఏమైందంటే ఈ తొర్రినోరు అప్పుడు అంటే అధికార మతం. ఇప్పుడు పాతాళలోకని తొక్కి పడ్డారు కదా. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకున్నాం అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ అనుకో. తాము అద్దెకి ఇచ్చిన గోడౌన్లో పేదల బియ్యం మాయమైతే ఆ గోడౌన్ ఎవరి పేరుతో ఉందో ఆ యజమాని అరెస్ట్ చేసి విచారించడం తప్పు ఎలా అవుతుంది మయ్యా? చట్టం అందరికీ ఒకటే కదా. నేజమేలారా ఓపు, కానీ ఆడకూతుర్ని అట్ట బజార్ని పెట్టడం కరెక్ట్ కాదనేది బాబు గారు వాదన. వాళ్ళకి వేసిన పని మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటది చెప్పు. ఇదే మాట బాబు గారు అన్నారంట. మరి పేరుని వెళ్తాడంటున్నా జైలుకి ఆ బదులు? అదేమయ్య తప్పప్పుకుని వెళ్తానంటున్నాడా, మీ తండ్రివాదం చేస్తా ఉన్నాడా అని అడుగుతున్నాను. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని ఒట్టేసినప్పుడే సాధర్మచారినికి అండగా ఉండాలి కదా. అందులోనూ ఆమెని బినామీగా మార్చిన ఘనత పేరునిదే కదా.
తప్పదు, జైలుకి వెళ్ళమంటే మూసుకుని వెళ్ళి తీరాలి. ఓ క్లారిటీకి వచ్చేసాడనమాట. అది అదే కదా మాయ. బాబు గారిని పొగుడుతూ చెప్పిన మాటలు జగన్ రెడ్డి వింటే పరిస్థితి ఏంటంట? వితండవాదం చేసే సీన్ లేదురా. ఓ పక్క రాజకీయ కక్ష సాధింపే అనుకుంటున్నా. జనవరి 3-4 తారీఖుల్లో తనని తన కొడుకుని కిట్టుని అరెస్ట్ చేయడం ఖాయం అంటూ పేరుని జోషం చెబుతా ఉన్నాడు. నిజమా? ఆ 2 మాటలకి ఏమవుతుందంట ఆ ఆకుపక్ష ఛానల్ కు? ఏముందే, చెడుగుడు గుడుగుడు నాని. నీకు సంగతి తెలుసా? పేరుని చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసి మాటలు సాక్షి మీడియా తమ యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు, ట్రిమ్ చేసి పారేశారు. ఆ మెయిన్ పాయింట్ దగ్గర చంద్రబాబుని పొగిడాడని తెలిసి అంతవరకు డిలీట్ చేయించేసాడట జగన్ రెడ్డి. ఇది మరీ బాగుంది. మిగిలిన మీడియా ఉందిగా, వాళ్ళవి కూడా ఎటు వచ్చినట్లు కట్ చేయగలదా? కావాలంటే ఆయన లైవ్ లో మాట్లాడిన వీడియోస్ ఎక్స్ చేసుకుని చూడు. ఆ పొగడ్తల వరకే లేపేశారు. ఇవే చెత్త పనులు అంటే జనం వేరే ఛానల్స్ లో చూడరా. ఇది జగన్ రెడ్డి మార్క్ రా అబ్బాయి. వైనాట్ 175 నోటుతోనే 11 మోహన్ రెడ్డి అనిపించుకున్నాడు. తన దాకా వస్తే గానీ ఆ నొప్పి తెలీదు. పేరునికి ఈ పాటి క్లాస్ గట్టిగానే ఇచ్చుంటాడు. ఇప్పుడు పేరుని అడిగడి పరిస్థితి ఏంటి భయ్యా? జనవరి 4 తర్వాత జైల్లో చెప్పకూడదు ఏంటమే. గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.